హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వైశాఖ పౌర్ణమి రోజున బాగి ఉదయాన్నే నిద్ర లేచి దేవుడికి పూజ చేసి ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉంటుంది. అదే టైంలో అమర్ అద్దం ముందు నిలబడి ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. బాగి అలా ధూపం వేస్తూ అమర్ దగ్గరికి వచ్చి అనుకోకుండా అమర్ తలకు డాష్ ఇస్తుంది. ఇక కళ్ళు తెరిచి అమర్ని చూసి భయపడిపోయి సారీ అంటూ దూరంగా జరుగుతుంది. ధూపం అంటే ఇంట్లో వేయాలి, ఇలా మొహం మీద కాదు. చూడు, నువ్వు ఇలా ఇల్లంతా పొగ వేయడం వల్ల కళ్ళు ఎలా మండుతున్నాయో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత అమర్కి పొలం మరి దగ్గొస్తూ ఉంటుంది. సారీ అండి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తాను అని చెప్పి బాగి మంచినీళ్ళు తీసుకురావడం కోసం అని చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటే అమర్ అలా కళ్ళు మూసుకొని మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు. బాగి అనుకోకుండా నిప్పులున్న ప్లేట్ని కింద పడేయడం వల్ల అమర్ చూసుకోకుండా నిప్పుల మీద కాలు వేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు అమర్ కాలిని పట్టుకుంటుంది. జాగ్రత్త అండి, కింద నిప్పులున్నాయి అని చెప్పి బాగి అలా అరుస్తూ చూసేసరికి ఆరు అమర్ కాలిని పట్టుకొని కాపాడడంతో బాగి ఆరుకి థ్యాంక్స్ చెబుతూ, చాలా థ్యాంక్స్ అక్క, సమయానికి మీరొచ్చి మా ఆయన కాలు పట్టుకొని ఉండకపోతే ఈరోజు ఆయన కాలు కాలిపోయి ఉండేది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. పిల్లలు, మనోహరి వీళ్ళంతా కూడా అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఆరు అమర్ని తాకగలుగుతుంది, కానీ ఆరు మాత్రం ఎవరికి కనిపించదు. అమర్కి కూడా తనని ఎవరో పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎవరు కనిపించకపోవడంతో బాగి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇంట్లో అందరూ కూడా బాగిని అలా పిచ్చి పట్టిందల్లాగా చూస్తూ ఉంటారు. ఇదేంటి, ఎవరితో మాట్లాడుతుంది, కొంపదీసి ఆరు ఇక్కడే ఉందా అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కన్ఫామ్గా మిస్సమ్మకి పిచ్చి ముదిరిపోయింది, డౌట్ లేదు అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు. రండక్క, కాఫీ ఇస్తాను అని చెప్పి బాగి ఆరుని పిలుస్తూ ఉంటే, ఇప్పుడు వద్దులే, నేను తర్వాత వస్తాను, నాకు పని ఉందని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్క అక్క అంటూ బాగి వెళ్ళిపోతున్న ఆరుని పిలుస్తూ ఉంటే అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా షాక్ అవుతూ, మిస్సమ్మ అసలు అక్కడ ఎవరున్నారు, నువ్వు ఎవరిని పిలుస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, పక్కింటక్క ఉంది కదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అక్కడ ఎవరు లేరు కదా మిస్సమ్మ అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. అదేంటి మావయ్య గారు, ఇప్పటి వరకు పక్కింటక్క ఇక్కడే ఉంది కదా, ఆయన కాలు పట్టుకొని కాపాడింది పక్కింటక్కే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాత్రి మిస్సమ్మ గార్డెన్లో కూడా ఇలాగే ఎవరు లేకపోయినా కానీ అలా ఒక్కతే నిలబడి మాట్లాడుకోవడం నేను సార్ ఇద్దరం చూసామని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఒరే అమర్, ఏమైందిరా మిస్సమ్మకి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, ఏమో అమ్మ, అక్కడ ఎవరున్నారో నాకు కూడా తెలీదు, కానీ నా కాలిని మాత్రం ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించింది, అది నాకు ఆరు చేతి స్పర్శలాగా అనిపించింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి, ఏంటి అమర్, నువ్వు కూడా ఈ మిస్సమ్మ కంటే ఏదో పిచ్చి పట్టింది కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంది, మరి నీకేమైంది, చనిపోయిన ఆరు ఇక్కడికి ఎలా వస్తుంది, నీ కాలు ఎలా పట్టుకుంటుంది అని చెప్పి కావాలనే అమర్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఒరే అమర్, మిస్సమ్మకి ఏదో గాలి సోకినట్టుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది, త్వరగా మిస్సమ్మ చేత రుద్రాభిషేకం చేయించాలి, అప్పుడే ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మీరిద్దరూ జంటగా గుడికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటారు. లేదు నాన్న, నాకు ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు.
ఇక బాగి ఏమో అసలు ఏమైంది వీళ్ళందరికీ, అక్క అక్కడే ఉంది కదా, కళ్ళ ముందు అక్కని పెట్టుకొని అక్కడ ఎవరూ లేరని నాకు పిచ్చి పట్టిందని అంటారేంటి, ఈరోజు ఎలాగైనా సరే అక్కని నిలదీయాలి అని చెప్పి బాగి అనుకుంటుంది. మరి ఎక్కడ బాగీకి తోడు వెళ్తాడేమోనని చెప్పి మనోహరి, ఆంటీ ఎందుకు అమర్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం, ఆఫీసులో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని అంటున్నాడు కదా, కావాలంటే నేను మిస్సమ్మకి తోడుగా వెళ్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో బాగి, ఏం అవసరం లేదులేండి అత్తయ్య గారు, నాకు తోడుగా ఎవరు రావాల్సిన అవసరం లేదు, కనీసం గుడికైనా మనశ్శాంతిగా ఒక్కదాన్ని వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి, నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి మనసులో అనుకుంటుంది. నిన్ను కావాలని ఇలా రెచ్చగొట్టింది ఒంటరిగా వెళ్తానని చెప్పించడానికి అంటూ అలా మనోహరి ఇప్పుడే బాబ్జీకి ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పాలి, మిస్ అమ్మ ఒక్కతే గుడికి ఒంటరిగా వెళ్తుంది కాబట్టి దాన్ని చంపేమనాలి అని చెప్పి మనోహరి ఇక సంతోషంతో వెంటనే తన గదిలోకి వెళ్ళి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. అది ఇప్పుడే గుడికి రెడీ అయ్యి వస్తుంది, నువ్వు దాన్ని వేసేయడానికి రెడీగా ఉండు అని చెప్పి మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. అలాగే మేడం, నేను రెడీగానే ఉన్నాను అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. బాగి ఒక్కతే ఒంటరిగా చేతిలో పూల సజ్జ పట్టుకొని అలా నడుచుకుంటూ గుడికి వెళ్తూ ఉంటుంది. బాగి అలా గుడికి వెళ్తూ ఉంటే బాగి ఒక్కతే గుడికి వెళ్తుంది. ఆ మనోహరి వల్ల తనకు ఏం ప్రమాదం జరుగుతుందో ఏంటో, నేను కూడా బాగికి తోడు వెళ్ళాలనుకుని కూడా బాగి వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నేను కూడా నీకు తోడుగా వస్తాను మిస్ అమ్మ అని చెప్పి అనగానే, అసలు ఏంటక్క మీరు ఉదయం మీరు మా అందరి కళ్ళ ముందే ఉన్నారు కదా, మరి ఎందుకు ఎవరు కూడా మీరు కనిపించడం లేదంటున్నారు, మీకేమైనా మ్యాజిక్లు తెలుసా, నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు ఈ డిస్కషన్ అంతా తర్వాత కూడా పెట్టుకోవచ్చు, నువ్వు త్వరగా గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని రా, లేదంటే లేట్ అయిపోతుంది, ఈరోజు అసలే చాలా మంచి రోజు కదా, గుడిలో రష్ ఎక్కువగా ఉంటుంది, కావాలంటే నువ్వు నాతో తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు, నీకోసం నేను బయటనే నిలబడి ఉంటాను, ఎందుకంటే మాకు అంటొచ్చిందని చెప్పాను కదా, నేను గుడి లోపలికి రాకూడదు అని చెప్పి అంటూ ఉంటే, సరే అక్క అని చెప్పి బాగి అలా అప్పటి వరకు తో మాట్లాడి గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న బాబ్జీ, అసలు ఈ అమ్మాయి పక్కన ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ బాగిని చంపకుండా వదిలేస్తాడు. బాగి గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటుంది. పనైందా అని చెప్పి మనోహరి బాబ్జీని అడుగుతూ ఉంటే ఇకప్పుడు బాబ్జీ, మేడం ఈ అమ్మాయి పక్కన ఎవరు లేకపోయినా తనలో తను మాట్లాడుకుంటుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, దానికి కొంచెం పిచ్చుందిలే, నువ్వు అవేవి పట్టించుకోవద్దు, నీ పని నువ్వు కానిచ్చేసాయి, గుడి నుండి మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తిరిగి రాకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి దర్శనం చేసుకుని గుడి నుండి బయటకు రాగానే అప్పుడు దర్శనం బాగా జరిగిందా అని చెప్పి బాగితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే బాబ్జీ వెనక నుండి వచ్చి బాగిని పొడవబోతూ ఉంటాడు. ఇక అప్పుడు ఒక్కసారిగా పక్కనే ఉన్న కర్ర తీసుకొని బాబ్జీని కొడుతూ ఉంటుంది. ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావురా అంటూ బాబ్జీని కర్రతో చిత కొడుతూ ఉంటుంది. బాబ్జీకి అక్కడ ఎవరు కనిపించరు, కానీ తనని ఎవరో కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు నన్ను కొట్టేది, ఎవరు అని చెప్పి బాగి అలా అరుస్తూ ఉంటాడు. ఇక అలా బాబ్జీని చావబాదుతూ ఉండడంతో బాబ్జీ భయపడి అక్కడి నుండి పారిపోతాడు. ఇక ఆ తర్వాత బాగి ఆరుకి థ్యాంక్స్ చెబుతూ, చాలా థ్యాంక్స్ అక్క, ఈరోజు మీరే కనుక నా ప్రాణాలు కాపాడి ఉండకపోతే నేను కూడా అక్క దగ్గరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఇదంతా ఆ మనోహరి చేయించిన కుట్రే అయి ఉంటుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు
ఆరు, ఈ అక్క నీకు తోడుగా ఉండగా నీకు ఏం కాదు మిస్ అమ్మ, ఇకపై నువ్వు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి ఆరు బాగీకి చెబుతూ ఉంటుంది. బాగీని చంపేశావా అని చెప్పి మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు బాబ్జీ కంగారు పడిపోతూ, మేడం ఆ మిస్ అమ్మని చంపాలని అనుకున్నాను, కానీ ఏదో శక్తి నాకు అడ్డుపడింది మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఆరు మనోహరి గదిలోకి వస్తుంది. ఎవరు వచ్చినట్టుగా డోర్ తెరుచుకోవడంతో మనోహరి భయంతో ఫోన్ పెట్టేస్తుంది. ఎవరు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎవరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, బాగీని చంపాలని చూస్తావా, నన్ను చంపిందే కాకుండా ఇప్పుడు బాగీని కూడా చంపి నువ్వేం సాధించాలనుకుంటున్నావు అని చెప్పి అలా ఆరు కనిపించకుండానే మనోహరి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. తర్వాత మనోహరి గొంతు పట్టుకొని అలా గోడకేసి కొడుతూ, మర్యాదగా నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు, వెళ్తావా వెళ్ళవా అంటూ ఆరు అలా మనోహరిని భయపెట్టిస్తూ గోడకేసి కొడుతూ ఉంటే మనోహరి ఒక్కసారిగా కుప్పకూలి భయంతో గదిలో నుండి పరుగులు తీస్తూ ఉంటుంది. అమ్మా మనోహరి, ఏమైందమ్మా, నీ గదిలో నుండి అరుపులు వినిపిస్తున్నాయేంటి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా మనోహరితో అంటూ ఉంటారు. మనోహరి మాత్రం ఏం లేదని చెప్పి గోర దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది. మరోవైపు ఆ రోజు అమర్కి ఆఫీస్కి వెళ్ళినప్పటికీ ఆరుని గుర్తుకు వస్తూ ఉంటుంది. ఉదయం ఆరు నన్ను ముట్టుకున్నట్టుగా అనిపించింది అని చెప్పి ఆరు జ్ఞాపకాలలో నుండి బయటకు రాలేక ఆఫీసులో పనిచేసే మూడ్ లేక ఇంటికి త్వరగా తిరిగి వస్తాడు. అమర్ ఇంటికి వచ్చిన తర్వాత బాగి అమర్తో, ఏమండి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఈరోజు నేను గుడికి వెళ్తూ ఉంటే అక్కని ఎవరైతే చంపారో అతను నన్ను కూడా చంపాలని ప్రయత్నించాడని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్, సార్ మనం అతన్ని సీరియస్గా పట్టుకునే ప్రయత్నం చేయాలి సార్, లేకపోతే ఇంట్లో ఎవరికి ఏ హాని కలుగుతుందోనని భయంగా ఉందని చెప్పి అంటూ ఉంటే, అవును రాథోడ్, ఈ రోజు నుండి అతని గురించి సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సమయానికి పక్కింటకొచ్చి నన్ను కాపాడబట్టి సరిపోయింది, లేదంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని చెప్పి బాగి అంటూ ఉంటే, మాటి మాటికి మిస్ అమ్మ పక్కింటక్క అంటుంది, అసలు ఆ పక్కింటక్క ఎవరై ఉంటుందా అని చెప్పి రాథోడ్ తను ఎలా ఉంటుందని చెప్పి బాగిని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఆరు పోలికలు చెబుతూ ఉంటే ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. రాథోడ్ ఒక్కసారిగా స్టోర్ రూమ్లో ఉన్న అరుంధతి ఫోటోని తీసుకువచ్చి బాగీకి చూపిస్తాడు. నేను మాట్లాడేది ఈ అక్కతోనే అని చెప్పి బాగి అనడంతో ఇక అప్పుడు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అక్క ఫోటో ఇక్కడుందేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు రాథోడ్, ఆవిడ ఎవరో కాదు మా అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే తను మాట్లాడేది ఆత్మతో అని తెలుసుకొని బాగి షాక్ అవుతుంది.